ఒకసారి అభినందనలు మళ్ళొకసారి. చౌసా ప్రతిరోజు ఆయన రాత్రి రాసి నాకు రాత్రి మెయిల్ పెట్టాడు కవితలన్నీ మొత్తం. నేను రాత్రి చూసే ధైర్యం లేదు, నేను నిద్రపోవాలి, మళ్ళీ ఆఫీస్ పోయి పని చేయాలి. కాబట్టి దాన్ని ఉదయం తెల్లవారుజామున ఆయన కోసం లేచి 5కో 5:30కో లేకపోతే ఒక్కొక్కసారి 4కే లేచి ఒక్కొక్కసారి 4 పంపుతాడు, ఒకసారి 2-3 పంపుతాడు. అవి నిజంగా అవి చదివి తెలుగులో చదివి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోకి రాస్తుంటే ఇందాక చెప్పారు ఆయన ఎంత బాధ రాకపోతే చెప్పారు, ఆయన బాధపడినాడు, ఏడ్చింటాడు కూడా. ఆయన ఎంత ఏడ్చినాడో ఎంత బాధపడినాడో దానికి డబల్ నాతో ఏడ్చినాడు, నన్ను బాధ పెట్టాడు. నిజంగా ఆయన ఒక్కొక్క సీన్ రాసుకుంటూ ఒక్కొక్క ఆసుపత్రి ఉంటుంది, ఆసుపత్రిలో ఎవరు చేస్తారు, మామూలుగా పేషెంట్లు చేస్తారు. కానీ ఇక్కడ ఆసుపత్రిలో ఇక్కడ సంక్షేమ సెంటర్లలో అట్లా ఎవరు చేస్తున్నారు, క్షతగాత్రులు, యుద్ధంలో గాయపడ్డ వాళ్ళు చేస్తే మళ్ళీ దాని మీద బాంబులు వేయడం, అసలు ప్రెగ్నెంట్ల మీద బాంబులు వేయడం, డెలివరీకి పోతున్న వాళ్ళ మీద బాంబులు వేయడం, ఇవన్నీ ఒక ఎత్తు. విద్యార్థుల మీద తర్వాత అంబులెన్స్ల మీద ఒక్కటి కాదు. అసలు ఒక కవితలో ఉంది, నాకు గుర్తుంది. శవాలు ఇట్లా మన కరోనా టైంలో శవాల్లో క్యూలు ఉన్నాయట, ఆ విధంగా క్యూలో పాలస్తీనా గాజాలో శవాలు ఉన్నాయి. ఎవరు యుద్ధంలో చనిపోయిన వాళ్ళని వాళ్ళు అంత్యక్రియలు, వాళ్ళల్లో బతికినోళ్ళు ఉన్నారు, ఇంకా చనిపోయిన వాళ్ళ లేదా కొద్దిగా బతికినోళ్ళ అన్న అనుమానం కూడా ఒక చోట వ్యక్తం చేస్తాడు ఆయన. నిజంగా ఈ నాకు దాదాపు ఒక 2-3 నెలలు పంపించాడు ఆ కవితలని. అవన్నీ కూడా రాస్తుంటే మనసు ఒక విధంగా ఇదైపోయింది. అసలు ఒకరోజు ఆఫీస్కి ఈరోజు వద్దులేకపోవడం, మళ్ళీ నీ ఇంత బాధ ఉంది అన్నట్లు అనిపించేది. మళ్ళీ రాయాలి కదా, ఆయనకు టయానికి పుస్తకం ఇవ్వాలి తప్పదని రాయడము. అయితే ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్లు నేను అడిగాను, ఆయన చౌసాని అడిగాను, నేను ఇంత బాధపడి నువ్వు ఎలా రాయగలుగుతున్నావు ఒక తెలుగులో కవిత్వము పాలు పక్కన దాని గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు. విషయాన్ని ఇంత స్పష్టంగా రాస్తున్నప్పుడు బాధ కలదు కదా, ఆ బాధ అంతా నాకు పంచుతున్నావు కదా అని ఆయన కొన్నిసార్లు అడగడం కూడా జరిగింది. అయితే నేనేమి ఉద్యోగరీత్యా నేను ఇన్సూరెన్స్ లో పనిచేస్తాను. సరే, ఇంగ్లీష్ లో ఉన్న పరిజ్ఞానం కొద్దిగా ఉంది, ఇంతకుముందు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేశాను. తర్వాత మోహన్ చెప్తే చౌసా నా దగ్గరికి ఆ పుస్తకం తీసుకొచ్చి రోజు కొన్ని కవితలు పంపిస్తూ నేను ప్రింట్ తీసుకొని చేశాను. చేస్తున్నప్పుడు సరే మామూలుగానే డిక్షనరీ సాయం అవసరం మనకు, ఎందుకంటే మన భాష ఏం కాదు, అది తప్పులు పోకూడదని డిక్షనరీ సాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. అయితే అందులోని ఇందాక బ్రాహ్మణులు చెప్పారు, అందులోని గాఢతను తగ్గించడం కానీ ఎక్కించడం కాదు, కానీ చేయకూడదు. ఒక ట్రాన్స్లేషన్ లో దాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రిడిక్ట్ చేయాలి, ఉన్నది ఉన్నట్టు దాన్ని పాఠక లోకానికి చూపాలి అని ఒక ప్రయత్నం. సరే, నేను ఒక కవి దగ్గరికి తీసుకుపోయినాను. అది తీసుకుపోతే దాన్ని చౌసా కవిత్వము చాలా సింపుల్గా ఉంటుంది. ఎంతలాగా మారుద్దాం దీన్ని, నువ్వు రోజు వచ్చి 1 గంట కూర్చొని అన్నాడు. నేను ఒక రోజు 2 కవితలు చేసామలా. చేసినాక నాకు అనిపించింది, ఇది భావ కవిత్వం కాదు సార్, ఇది ఇందాక సార్ అన్నట్టు కృష్ణశాస్త్రి కవిత్వం కాదు, ఇది శ్రీశ్రీ కవిత్వము. దీంట్లో బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఆ బాధను ప్రస్ఫుటంగా మనం ఇంగ్లీష్లోకి చెప్పగలిగింది చాలు. పాలస్తీనా పడుతున్న బాధ, వాళ్ళకి 13% ల్యాండ్ పెట్టుకొని మిగతా ఇతర దేశంలో ఉంటే వాళ్ళు పడే కష్టాలు, రోజు చనిపోతున్న జనాలు, ఒక జాతి హననం అని రాస్తాడు చౌసా. ఒక జాతి హననం చేస్తున్నారు ఇక్కడ అని రాస్తాడు. ఇంకోటి కూడా స్పష్టంగా ఉంటుంది ఆయన కవిత్వంలో. ఏముంటుంది, సామ్రాజ్యవాద వ్యతిరేకత స్పష్టంగా చెప్తాడు. చెప్పడం ఒకటే కదా, ఆయన సొల్యూషన్ కూడా చూపిస్తాడు. మళ్ళీ
ఒక సమస్య చెప్పి దానికి మళ్ళీ సొల్యూషన్ చూపకపోతే బాగుంటుందని దీనికి సోషలిజం ఒకటే దీనికి దీన్ని సమాప్తం చేస్తుంది అమెరికా సామ్రాజ్యవాదని అని చెప్తూ ఇజ్రాయెల్ జాత్యహంకారాన్ని ప్రస్ఫుటంగా అసలు నిజంగా ఒక జాతిని ఇంకో జాతి చంపడానికి అంటే మానవుడు మానవత్వము మనసు ఏది లేదు అక్కడ అసలు వీటన్నిటి అర్థాలే లేవు అన్ని మారిపోయి ఒక జాతి వచ్చింది జాతి హననం వచ్చింది మనుషులుగా మనం ఇదే సాధించి ఇన్ని లక్షల సంవత్సరాలు నాగరికత కలిగిన మన ప్రపంచంలో ఈ జాతి హననం ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఇజ్రాయెల్ వాళ్ళు అంత ఆ విధంగా చేయడము నిజంగా ఆ పుస్తకం రాసిన 2 రోజులు పుస్తకం నేను కంప్లీట్ చేసినాక చాలా రిలీఫ్ అయింది ఒక మంచి ఒక ప్రపంచానికి సంబంధించిన బాధ దానికి సంబంధించి ఒక మిత్రుడు రాస్తే దాన్ని ఇంగ్లీష్ లోకి రాసే అవకాశం లభించడం ఒకటి తర్వాత నా బాధ్యత కూడా ఏదో కొంచెం తీరినట్లయిందని నేను కూడా ఆయన దగ్గర ఒక 100 కాపీలకు నేను ఆయనకు అమౌంట్ ఇచ్చి 100 కాపీలు తీసుకున్నాను ఎందుకంటే ఊరికే రాస్తే సరిపోదు దాంట్లో బాధ్యత పంచుకోవాలని ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు అలాగే అంత మంచి కవిత్వం రాసినందుకు కూడా చౌసాకు అభినందనలు తెలుపుతూ నేను ముగిస్తాను.